హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. ముందుగా మా ఛానల్కి స్వాగతం. నేను చేసిన వింత స్నాక్ ఏంటో మా పాప టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది, బాగుందని. మా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియని వారి కోసం చూపిస్తున్నాను, చూడండి. ముందుగా యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. సెర్చ్ బటన్ దగ్గర అనిల్ ఉర్మల అని టైప్ చేయండి. చూడండి, చాలా ఈజీ. సెర్చ్ క్లిక్ చేయండి. తద్వారా అది సెర్చ్ అవుతుంది. అనిల్ ఉర్మల అని వచ్చింది కదా, సబ్స్క్రైబ్ చేయండి. ఆ బటన్ క్లిక్ చేయండి. తర్వాత ఆల్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని వీడియో చూపిస్తున్నాను. ఇంతవరకు ఎవరు కూడా చూపించలేదు ఈ రెసిపీ. ఓకేనా ఫ్రెండ్స్, రెసిపీలోకి వెళ్దాము. ముందుగా పప్పాయ ఫుల్గా పండిపోయి ఉండకూడదు, మరి అలా అని కాయలాగా ఉండకూడదు, పండనట్లుగా ఉండాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది మనం చేసే రెసిపీకి. ఓకేనా, ఇలా పపాయాని పీల్ ఆఫ్ చేసుకొని మంచిగా ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మీరు పొడవుగా కట్ చేసుకొని, నేను చిన్న చిన్న కట్ చేసుకోవడం వలన నేను ఊకొక ప్రతిసారి మళ్ళీ పట్టడం అయింది మిక్సీ. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుందని అంటారు. నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. 1-2 సార్లు మీరు చూసి మిక్సీ వేయండి. ఓకేనా, ఇలా మిక్సీ పట్టాలి. ఎంత మెత్తగా పడితే మనకు అంత మంచిగా ఈ మిశ్రమం అనేది మంచిగా వస్తుంది. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి, చాలా బాగుందని అంటారు. చూడండి, ఇలా ఉండాలి పేస్ట్. దీన్ని ఒక బౌల్లో, మీరు ఏదైతే మిక్సింగ్ బౌల్ ఏదైతే మిక్స్ చేయాలనుకుంటున్నారో ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి. ఇందులోనే ఒక 4 మీడియం గ్లాసుల రేషన్ బియ్యం అంటారు కదా, రేషన్ బియ్యాన్ని అదే మిక్సింగ్ బౌల్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మంచిగా తడిగుడ్డతో తుడుచుకుని ఇదే రేషన్ బియ్యం అందులో మిక్సీకి వేయండి. సన్న రవ్వ తెలుసు కదా మీకు, సన్న సూజీ రవ్వ అంటారు. అలా సూజీ రవ్వలాగా సన్నగా ఉండాలి. ఇంకొద్దిగా మరి చూసుకొని అప్పుడు అక్కడక్కడ పట్టుకుంటూ ఆగుతూ చూసుకుంటూ పట్టండి. మరీ పిండిలాగా ఉండద్దు మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మొత్తం పిండిని ఇది ఏదైతే పపాయ మిశ్రమం ఉందో అందులో వేయాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేయండి. ఇందులోనే రుచికి తగినంత ఓమ వేయండి. ఓమ ఆకలి ఎదుగుదలకి పిల్లలకి చాలా మంచిది. ఇందులోనే కొత్తిమీర పౌడర్ వేయండి. ఇందులోనే కొద్దిగా జీలకర్రను వేయండి. ఇందులోనే బైండింగ్ కోసం కొద్దిగా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేయండి. నేను 2 స్పూన్లు గోధుమ పిండి వేశాను. ఇందులోనే రుచికి తగినంత కారంని వేయండి. మీరు స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేయండి, తక్కువ తినాలనుకుంటే తక్కువ వేయండి. ఇందులోనే ఎల్లిపాయ మంచిగా దంచుకొని దాని రసాన్ని తీసుకుందాము. ఇందులో ఎక్కువ నీళ్లు పట్టవు, కొద్దిగానే వాటర్ వేసి ఇది మొత్తం చక్కగా కలుపుకొని మొత్తం దంచుకొని ఇందులో వేసుకోవాలి. మీరు ఎక్కువ వాటర్ వేయకండి, చూసుకొని కలుపుకొని. ఎక్కువ వాటర్ వేస్తే మరీ లూజ్గా అయిపోయి మనం బజ్జీలు వేసుకోవడానికి ఈ స్నాక్స్ సరిగా ఉండదు. మనం బజ్జీలు వేసుకోవడానికి చూడండి, ఇలా ఉండాలి. మీకు కలిపి చూపిస్తున్నాను, చూడండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది చక్కగా వచ్చినట్టు. మీరు కూడా ఇలా చేసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి బాండి పెట్టుకోవాలి. ఆ బాండి వేడెక్కాక ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్ దీనికి. ఇది గ్రామ్స్లో చెప్పాలంటే ఒక 130-160 గ్రామ్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఆయిల్. ఎక్కువ ఆయిల్ పట్టదు, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. చిన్న మీరు మీ ఇష్టం, వడల్లాగా వేసుకుంటారా, ఎలా వేసుకుంటారో మీ ఇష్టం. మా పిల్లలు ఇలాగే తింటారు కాబట్టి నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఒక వాయి వేశాను, అది క్లిప్ మిస్ అయింది, అందుకోసం మళ్ళీ వేరే చూపిస్తున్నాను మీకు. ఇలా చిన్న వేసుకొని సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని చూసుకుంటూ కాల్చుకోండి.
చాలా అంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. చిన్న స్పూన్ కానీ గరిటె కానీ ఏదంటే అది పెట్టుకోండి. పెట్టి అటు ఇటు తిప్పుతూ మరి వెంటనే కదపకండి వాటిని. అలా వెంటనే కదిపితే అవి విరిగిపోతాయి. అలా చిన్న స్పూన్ కానీ ఏదైనా పెట్టి మెల్లిగా అలా తిప్పండి. మంచి రంగు వచ్చే వరకు మంచిగా కాల్చండి. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియోస్ అనిల్ ఊర్మల్ల అని సెర్చ్ చేయడం వల్ల అన్నీ వస్తాయి. వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాము. మీ సపోర్ట్ మాకు కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, నా రెసిపీ నేను చూపించింది నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు ఎవరు చూపించలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా గోల్డెన్ కలర్లో మీకు ఏ రంగులో కావాలనుకుంటే ఆ రంగులో మంచిగా ఫ్రై చేయండి. ఇలా మా పాప బాగుందని అంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.